योगो योगविदां नेता प्रधानपुरुषेश्वरः नारसिंहवपुः श्रीमान् केशवः पुरुषोत्तमः। योगः योगविदां नेता प्रधानपुरुषेश्वरः नारसिंहवपुः श्रीमान् केशवः पुरुषोत्तमः। యోగః అంటే యోగం చేత పొందబడేవాడు అని అర్థం. యోగం అంటే కలయిక అని అర్థం. మరి వేటి కలయిక? జీవాత్మ మరియు పరమాత్మల కలయిక ద్వారా పొందబడువాడు విష్ణువు. మానవుడు తన ఇంద్రియ నిగ్రహంతో విషయవాంఛలను త్యజించి జ్ఞానేంద్రియాలను మనస్సును కట్టడి చేసి జీవాత్మ మరియు పరమాత్మ ఏకమనే భావ సాధనతో మాత్రమే ఆ మహావిష్ణువును పొందగలడు. యోగ విదాం నేత. యోగ విధులు అనగా యోగ సాధకులు. అట్టి యోగ సాధకులకు నేత అనగా స్వామి లేదా ప్రభువు. మరి ప్రభువు యొక్క కర్తవ్యం పాలితుల యోగక్షేమాలు చూడటమే. తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అని భగవద్గీతలో చెప్పబడినట్లు, భగవానుడు ఎవరైతే నిరంతరం తననే ధ్యానిస్తూ పూజిస్తారో అట్టి వారల యోగక్షేమాలను తానే స్వయంగా చూసుకుంటాడు. ప్రధాన పురుషేశ్వరః అంటే ప్రకృతి మరియు పురుషులకు అధిపతి. ప్రధానము అంటే ప్రకృతి, పురుషుడు అంటే ఇక్కడ జీవుడు అని అర్థం. ఈశ్వరః అనగా ఈ ప్రకృతి పురుషులకు ప్రభువు. జీవుడు ప్రకృతి సృష్టించు వివిధ బంధములనే మాయలో పడినప్పుడు మాయాతీతుడైన ఈశ్వరుణ్ణి ఆశ్రయించడం ద్వారా భవబంధముల నుండి విముక్తిని పొందుతాడు. నారసింహవపు అనగా నరసింహ అవతారమును దాల్చినవాడు. నరుడు ఇంకా సింహానికి చెందిన అవయవములు కలిగిన శరీరము కలవాడు విష్ణువు. శ్రీమాన్. శ్రీ అనగా లక్ష్మీదేవి. శ్రీమాన్ అంటే శ్రీని అనగా లక్ష్మీదేవిని కలిగినవాడు. ఎవరి వక్షస్థలమునందు నిత్యం ఆ లక్ష్మీదేవి వసించునో ఆతడే శ్రీమాన్ లేదా శ్రీ మహావిష్ణువు. కేశవః అంటే సుందరమైన కేశాలు కలవాడు అని అర్థం. మరొక అర్థంలో కృష్ణావతారంలో కేశి అనే రాక్షసుని సంహరించినవాడు కాబట్టి కేశవుడు అని పిలువబడుతున్నాడు. పురుషోత్తమః పురుషులలో ఉత్తముడు. ఈ యావత్ సృష్టిని రచించిన జగత్కర్తగా, జగన్మూలమైన మాయాశక్తికి అతీతుడైన వాడిగా ఆ మహావిష్ణువు వేదములందు పురుషోత్తముడుగా పిలువబడుతున్నాడు.